హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోష్విక్ ఝాన్సీ మూమెంట్స్. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల ఫ్రై. సో సీ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది అండ్ గుడ్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో హెల్త్కి అయితే చాలా మంచిది. అండ్ రొయ్యలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చూస్తుంటేనే ఎమ్మిగా టేస్టీగా ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. సో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఎంత బాగున్నాయి. అండ్ రొయ్యల్లో పైన బ్లాక్గా ఉంటుందన్నమాట, అంటే అది ఫుడ్ స్టోర్ చేసుకునేది అనమాట. సో అది తీసేస్తే చాలా నీట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటాయి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పసుపు, ఉప్పు, కారం, అండ్ ఇది వచ్చేసి చిన్నుల్లిపాయలు, చెక్క లవంగ పౌడర్, పచ్చిమిర్చి 3 ఆనియన్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. సో ఇవి వచ్చేసి ఇంగ్రీడియంట్స్. సో స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఏదైతే మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నామో ఆ రొయ్యలు యాడ్ చేసుకొని, సో ఒక 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం అండ్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో దీన్ని ఒకసారి అటు కలిసేలాగా మంచిగా కలుపుకుందాం. అండ్ దీంట్లో ఒక హాఫ్ లెమన్, నీట్గా సీడ్స్ తీసి పెట్టుకున్న లెమన్ని స్క్వీజ్ చేసుకొని నీట్గా కలిపేసుకొని, సో దీనికి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేద్దాం. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి, సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకుందాం ఆయిల్లో. సో మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా అంటే రొయ్యల్లోంచి కూడా వాటర్ వస్తాయి అన్నమాట. సో మనం మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా తిప్పుతూ ఉండాలి. చూడండి వాటర్తో ఆయిల్తో ఎంత బాగా ఉడుకుతుందో. సో ఆ వాటర్ అంతా అయిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేయాలి. మంచిగా తిప్పుకోవాలి అప్పటిదాకా. సో ఆయిల్ అంతా పైకి వచ్చాయి. సో మంచిగా చూడండి ఆయిల్ పైకి వస్తుంది. సో దట్ మీన్స్ మన రొయ్యలు ఫ్రై అయిపోతుంది అనమాట. సో చూడండి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి మన రొయ్యలు, అంటే ఫ్రై అయిపోయినాయి అనమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. సో ఆయిల్ కూడా నీట్గా చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది అండ్ రొయ్యలు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి. సో అవి ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా సర్వ్ చేసుకొని, అవి గోల్డెన్ కలర్ నీట్గా వచ్చినాయి. అసలు ఆ స్మెల్ చూస్తేనే ఎమ్మిగా టేస్టీగా ఉంది. సో అవి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి, మనం అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ అనమాట, ముందే చాప్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని యాడ్ చేసేసాను దాంట్లో. సో దీన్ని కలుపుతూ ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుందాం. సో తిప్పుతూ అది మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మంచిగా కలుపుకుందాం. సో మంచిగా దాంట్లోనే ఒక 3 చిల్లీస్ వేసేద్దాం. అవి కూడా కలుపుకుందాం మంచిగా. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని నీట్గా కలుపుకుందాం.
సో ఈ పచ్చి వాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవి కానీ మంచిగా ఒక గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా పచ్చి వాసన అంతా పోయేదాకా మంచిగా వేపుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. అండ్ అవి యాడ్ చేసుకొని నీట్గా అవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇలా మంచిగా ఒక 5 minutes మూత పెట్టేసి దాన్ని 5 minutes ఉడకనిచ్చి ఒక 5 minutes తర్వాత తీసి చూడండి ఆయిల్ ఎంత మంచిగా వస్తుందో. సో ఒక 2 spoons కారం యాడ్ చేసుకుందాం. సో నీట్గా కలిపేసుకొని అండ్ ముందు మనం ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడైతే, ఎందుకంటే మనం ముందే రొయ్యలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు దాంట్లో కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఒక 1 spoon వేసుకొని తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి మొత్తం అది మంచిగా ఫ్రై అవుతుంది. మంచి సిమ్లో పెట్టేస్తే ఒక 10 minutes తర్వాత చూస్తే చూడండి మంచిగా ఆయిల్ పైకి వచ్చేసి నీట్గా ఉడికిపోయింది. సో దాంట్లో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న చెక్క, లవంగాలు అండ్ గార్లిక్ అనమాట, వెల్లుల్లి ఆ పౌడర్ని అయితే యాడ్ చేసేసాం. ఒక 5 minutes తర్వాత చూస్తే మన కర్రీ రెడీ అండి. మన రొయ్యల ఫ్రై రెడీ. సో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేస్తే ఎమ్మి టేస్టీ రొయ్యల ఫ్రై రెడీ. తప్పకుండా ట్రై చేయండి.